ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాలు. మీ మధ్యనున్న దేవుని మందనుపై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉన్నట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మహిమ కిరీటం అనేది నమ్మకమైన విధేయులైన దేవుని పిలుపుగల కాపరులకు ఉద్దేశించబడింది. మహిమా కిరీటము శాశ్వతమైనది, అది వాడబారనిది. మందను కాయడములో కాపరి అనేకమైన పనులు చేయాలి. తన గొర్రెలని దొంగల నుండి, చీల్చే వారి నుండి కాపాడాలి. అలాగనే సంఘ కాపరి దేవుని ప్రజలను అనగా మందను పాడు చేసే వారి నుండి కాపాడాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28-30 వచనాలు గమనిస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదరని సెలవిస్తూ ఉన్నాడు. కాపరి సంఘాన్ని హెచ్చరించి కొన్ని సమయాల్లో కాపాడుతాడు. గొర్రెలకు ఇష్టము ఉండదు, అయినా ఇది వారి మంచి కోసం చేసే పరిచర్య. సంరక్షించడమే కాదు, తగినంత ఆహారం లభించేలా వాక్యం అనే పచ్చిక బయలులో నడిపించాలి. కాపరి ముందు ముందు నడవాలి. నమ్మకమైన కాపరిగా ఉండడము అంత సులభమైన పని కాదు. కాపరులారా, పరీక్షించుకొనండి. తిమోతీలకు వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2-5 వచనాలు గమనిస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకు పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, కాపరి పక్షపాతము లేకుండా దేవుని వాక్యము ప్రకటించాలి. కాపరి ప్రజలను సంతోష పెట్టాలి, కానీ దేవుని మాత్రమే సంతోష పెట్టాలి. పై లక్షణాలు లేకపోతే ఈ కిరీటాన్ని కోల్పోతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.